డయాబెటిక్ వల్ల మీ పుండ్లు నయం కావట్లేదా? అయితే హేల్మే రాక్ ప్లస్ తుర్కోమాక్స్ కాంబోని వాడండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. శ్రీ శోభకృత నామ సంవత్సరం అక్టోబరు మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ అక్టోబర్ మాసం నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. గురుగారు, అక్టోబర్ మాసం మకర రాశి వారికి ఎలా ఉంది ఈ మాసం అంతా? తప్పకుండా. మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ నక్షత్రాలన్నీ మకర రాశిలోకి వస్తాయి. సాధారణంగా మకర రాశి అధిపతి శని అయ్యాడు. సో మకరం అంటే మొసలి. సో ఈ మకర రాశి వారు సాధారణంగా ఏంటంటే వాళ్ళకి అనుగుణంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి అనుగుణంగా ఉన్న ప్లేస్లోనే వాళ్ళు ఉంటారు. దాన్ని దాటి వాళ్ళు వెళ్ళరు, దాన్ని దాటి వాళ్ళు ఎవరితో మాట్లాడరు, చాలా తక్కువగా ఉంటారు అన్నమాట. ఆ ఉన్న 10 మంది కూడా బెస్ట్గా ఉంటారు, ఆ ఫ్రెండ్స్ అవనివ్వండి, చుట్టాలు అవ్వండి, ఎవరైనా. సో మకర రాశి అధిపతి శని కాబట్టి, శని సేవకుడు కాబట్టి విపరీతమైన కష్టపడతారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు, ఎంత కష్టానైనా వాళ్ళు భరిస్తారు, చాలా శాంతంగానే ఉంటారు, చాలా కోపం ఎక్కువ కానీ పేషెన్స్ ఎక్కువగా వహిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని ఉధృతి ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఉధృతి ఉన్నా కూడా మకర రాశి అధిపతి శనే కాబట్టి ఎప్పుడైనా మన సొంతటిని మనం ఎలా అయితే నిప్పు అంటించామో, సో మన రాశి అధిపతి శనే కాబట్టి మేలే చేస్తాడు, నష్టం ఎక్కువగా చేయడు. కానీ ఇందాక చెప్పుకున్నట్టు బాగా కావాల్సిన వాళ్ళు, చుట్టాలు, స్నేహితులు కూడా ఎక్కువగా దెబ్బతీసేందుకు అవకాశం ఉంది. అంటే వాళ్ళ రీత్యా చాలా బాధలు పడాల్సిన అవసరం, అంటే వాళ్ళు సరైన టైంలో హ్యాండ్ ఇవ్వడం, హెల్ప్ చేయకపోవడం, వీళ్ళ గురించి వేరే వాళ్ళకి చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఏలినాటి శనిలో ఒక భాగం అండి. ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతుంటాయి. మిత్రులు శత్రువులు అయిపోవడం, చుట్టాలందరూ విరోధులు అయిపోవడం, క్లోజ్గా ఉండే మన కొలీగ్స్ కూడా బద్ధశత్రువులు అయిపోవడం, ఇవన్నీ కామన్గా జరిగేవి. ఎందుకంటే ఏలినాటి శని పీరియడ్ అనేది 7.5 ఏళ్ళు కాబట్టి ఫస్ట్ 2.5 ఏళ్ళు హెల్ప్ చేస్తే మిగతా 5 ఏళ్ళు హెల్ప్ చేయడం మీడియంగా ఉంటుంది. ఫస్ట్ 2.5 చేయకుండా మధ్య 2.5 చేస్తానుగా ముందు 2.5, లాస్ట్ 2.5 హెల్ప్ ఉండదు. ఫస్ట్ 2.5, 5 ఏళ్ళు అయిపోయి హెల్ప్ చేయకపోతే కనుక లాస్ట్ 2.5 ఏళ్ళు బాగుంటుంది. సో 7.5 ఏళ్ళు ఎప్పుడప్పుడు ఇవన్నీ తప్పు అనమాట. ఎందుకంటే మనం అలవాటు పడిపోవాలి, లేదంటే తెలుసుకొని కామ్గా ఉండాలన్నమాట. సో అలాగే ఏలినాటి శని వల్ల ఉద్యోగ మార్పు, స్థానచలనం, ఇల్లు మార్పు, ట్రాన్స్ఫర్ అవ్వడం, భార్యాభర్తలు దూరంగా ఉండడం, భార్యాభర్తల మధ్య చిన్న దెబ్బలాట్లు ఉండడం, మనస్పర్ధలుగా ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. చతుర్థ స్థానం గృహస్థానం, సౌఖ్యస్థానం, అలాగే ఇంటి స్థానం, అలాగే మెంటల్ హ్యాపీనెస్, మెంటల్ పీస్, ఇవన్నీ కూడా స్థానం 4th హౌస్ అండి. ఆ చతుర్థ స్థానంలో గురువు ఒకటే కాకుండా రాహు కూడా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మెంటల్ పీస్ లేకపోవడం, ఇంటికి రాగానే ఏదో ఒకటి ఇబ్బందులు ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. సో ఒక్కసారి అక్టోబర్ నెలాఖరి దాటిపోతే రాహు చతుర్థ స్థానం నుంచి 3వ స్థానమైన మీనంలోకి వెళ్ళిపోతారు కాబట్టి అప్పటి నుంచి అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే శని కూడా 5.5 ఏళ్ళు చూసి 6 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇంకా లాస్ట్ ఫేజ్కి వచ్చింది కాబట్టి హెల్పే చేస్తాడని చెప్పుకోవాలి. కాబట్టి కొంచెం ఓర్మితో ఉండడమే ఉత్తమం. అలాగే పేషెన్స్ ఎక్కువే కాబట్టి మకర రాశి వారికి సో ఖచ్చితంగా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇంకోటి విద్యార్థులకి సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే చతుర్థ స్థానం అనేది మామూలుగా విద్యాస్థానం అండి. ఆ విద్యాస్థానంలో గురువు ఉన్నాడు. సో అల్టిమేట్ విద్య ఇస్తాడు. సో మంచి ర్యాంక్ కానీ, సీట్ కానీ, మంచి యూనివర్సిటీలో ఇది కానివ్వండి, ఎడ్యుకేషన్ వైజ్ అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. విద్యార్థులకి పట్టిందల్లా సువర్ణ అవకాశం చెప్పుకోవాలి. అలాగే గృహయోగం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది. అంటే చతుర్థ స్థానం గృహస్థానం, వాహన స్థానం కూడా అయింది కదా. సో మంచి గృహం వస్తుంది. స్థలం లేని వాళ్ళు స్థలం కొంటారు, స్థలం ఉన్నవాళ్ళు ఇల్లు కడతారు, ఆల్రెడీ ఇల్లు ఉన్నవాళ్ళు ఇంకో స్థలం కానీ ఇల్లు కానీ కడతారు, లేదంటే ఫస్ట్ ఫ్లోర్ వేస్తారు. సో గృహయోగం ఖచ్చితంగా ఉంది. వాహన స్థానం కూడా 4th హౌస్ కాబట్టి మంచి వాహనం కూడా వస్తుంది. ఇది కాకుండా ఆరోగ్యపరంగా కొంచెం మిశ్రమంగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. మకర రాశి వారు కూడా కొంచెం ఆరోగ్యపరంగా చిన్న ఒడిదుడుకులు ఉంటుంటాయి అన్నమాట. సో
ఎనీహౌ అక్టోబర్ నెలాఖరు దాటిన తర్వాత మటుకు ఖచ్చితంగా మకర రాశి వారికి బాగుంటుందని చెప్పుకోవాలి. సో ఉద్యోగస్తులకు ఏమైనా కొత్త జాబ్స్ వచ్చే అవకాశం ఉందా? అలాగే వ్యాపారస్తులు కూడా కొత్తవి ఏమైనా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉందా? ఎందుకంటే ఎలానో ఏలినాటి శని ఉంది కాబట్టి ఈ పీరియడ్లో వాళ్ళు అసలు స్టార్ట్ చేసుకోవచ్చు, అలాంటి ఆలోచన చేయొచ్చు. అంటే ఉద్యోగస్తులు సాధారణంగా ఎలాగో వాళ్ళకి స్థానచలనం ఉంది కాబట్టి వాళ్ళు ఉద్యోగ మార్పు ఉంది, అంటే ట్రాన్స్ఫర్ ఉంది, ప్రమోషన్ ఉంది, లేదంటే వేరే కొత్త ఊర్లో జాబ్ చేసుకోవచ్చు. ఉద్యోగంలో నష్టం లేదు, ఎందుకంటే శాలరీ ఇస్తాడు కాబట్టి ప్రాబ్లం లేదు. వ్యాపారస్తులు అలా కాదు, ఎందుకంటే మీ పెట్టుబడి చాలా ఇంపార్టెంట్. పెట్టుబడి తగ్గ డబ్బు రాకపోతే, ఎందుకంటే పెట్టుబడి ఆల్రెడీ మీరు అంతా ఓన్ ఉండదు, లోనే తీసుకోవాలి, ఎవరి దగ్గర అప్పు చేయాలి. ఆల్రెడీ అక్కడ ఇంట్రెస్ట్ కట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ కట్టడం చాలా కష్టం. అప్పులు వాళ్ళ బెడద పెరిగిపోద్ది కాబట్టి వ్యాపారస్తులకు ఇది సరైన సమయం కాదండి వ్యాపారం చేయడానికి. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్కి గురుబలం వస్తుంది కాబట్టి ఇంకా ఆ ఏప్రిల్ నుంచి ఆ ఏప్రిల్ దాకా ఇంకా 1 year ఏలినాటి శని ఉంటాడు కాబట్టి ఒక ఏడాది లాస్ట్లో ఏలినాటి శని ఉన్నా కూడా తప్పకుండా మేలు చేస్తాడు కాబట్టి నష్టమే లేదు. సో మన రాశాధిపతి శని కాబట్టి మేలే చేస్తాడు, నష్టం ఎక్కువగా చేయడు. కానీ ఇందాక చెప్పుకున్నట్టు బాగా కావాల్సిన వాళ్ళు చుట్టాలు స్నేహితులు కూడా ఎక్కువగా దెబ్బతీసేందుకు అవకాశం ఉంది. అంటే వాళ్ళ రీత్యా చాలా బాధలు పడాల్సిన అవసరం, అంటే వాళ్ళు సరైన టైంలో హ్యాండ్ ఇవ్వడం, హెల్ప్ చేయకపోవడం, వీళ్ళ గురించి వేరే వాళ్ళకి చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఏలినాటి శనిలో ఒక భాగం అండి. ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతుంటాయి. మిత్రులు శత్రువులు అయిపోవడం, చుట్టాలందరూ విరోధులు అయిపోవడం, క్లోజ్గా ఉండే మన కొలీగ్స్ కూడా బద్ధశత్రువులు అయిపోవడం, ఇవన్నీ కామన్గా జరిగేవి. ఎందుకంటే ఏలినాటి శని పీరియడ్ అనేది 7.5 ఏళ్ళు కాబట్టి ఫస్ట్ 2.5 ఏళ్ళు హెల్ప్ చేస్తే మిగతా 5 ఏళ్ళు హెల్ప్ చేయడం మీడియంగా ఉంటుంది. ఫస్ట్ 2.5 చేయకుండా మధ్య 2.5 చేస్తే కనుక ముందు 2.5 లాస్ట్ 2.5 హెల్ప్ ఉండదు. ఫస్ట్ 2.5 5 ఏళ్ళు అయిపోయి హెల్ప్ చేయకపోతే కనుక లాస్ట్ 2.5 ఏళ్ళు బాగుంటుంది. సో 7.5 ఏళ్ళలో ఎప్పుడప్పుడు ఇవన్నీ తప్పు అనమాట. ఎందుకంటే మనం అలవాటు పడిపోవాలి, లేదంటే తెలుసుకొని కామ్గా ఉండాలన్నమాట. సో అలాగే ఏలినాటి సినిమాలని ఉద్యోగ మార్పు, స్థానచలనం, ఇల్లు మార్పు, ట్రాన్స్ఫర్ అవడం, భార్యాభర్తలు దూరంగా ఉండడం, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న దెబ్బలాట్లు ఉండడం, మనస్పర్ధలుగా ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. చతుర్థ స్థానం గృహస్థానం, సౌఖ్యస్థానం, అలాగే ఇంటి స్థానం, అలాగే మెంటల్ హ్యాపీనెస్, మెంటల్ పీస్, ఇవన్నీ కూడా స్థానం 4th house అండి. ఆ చతుర్థ స్థానంలో గురువు ఒకటే కాకుండా రాహు కూడా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మెంటల్ పీస్ లేకపోవడం, ఇంటికి రాగానే ఏదో ఒకటి ఇబ్బందులు ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. సో ఒక్కసారి అక్టోబర్ నెలాఖరి దాటిపోతే రాహు చతుర్థ స్థానం నుంచి 3వ స్థానమైన మీనంలోకి వెళ్ళిపోతారు కాబట్టి అప్పటి నుంచి అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే శని కూడా 5.5 ఏళ్ళు చూసి 6 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇంకా లాస్ట్ ఫేజ్కి వచ్చింది కాబట్టి హెల్పే చేస్తాడని చెప్పుకోవాలి. కాబట్టి కొంచెం ఓర్మితో ఉండడం ఉత్తమం. అలాగే పేషెన్స్ ఎక్కువే కాబట్టి మకర రాశి వారికి సో ఖచ్చితంగా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇంకోటి విద్యార్థులకి సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే చతుర్థ స్థానం అనేది మామూలుగా విద్యాస్థానం అండి. ఆ విద్యాస్థానంలో గురువు ఉన్నాడు. సో అల్టిమేట్ విద్య ఇస్తాడు. సో మంచి ర్యాంక్ కానీ, సీట్ కానీ, మంచి యూనివర్సిటీలో ఇది కానివ్వండి, ఎడ్యుకేషన్ వైజ్ అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. విద్యార్థులకి పట్టిందల్లా సువర్ణ అవకాశం చెప్పుకోవాలి. అలాగే గృహయోగం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది. ఎందుకంటే చతుర్థ స్థానం గృహస్థానం, వాహన స్థానం కూడా అయింది కదా. సో మంచి గృహం వస్తుంది. స్థలం లేని వాళ్ళు స్థలం కొంటారు, స్థలం ఉన్నవాళ్ళు ఇల్లు కడతారు. ఆల్రెడీ ఇల్లు ఉన్నవాళ్ళు ఇంకో స్థలం కానీ ఇల్లు కానీ కడతారు, లేదంటే ఫస్ట్ ఫ్లోర్ వేస్తారు. సో గృహయోగం ఖచ్చితంగా ఉంది. వాహన స్థానం కూడా 4th house కాబట్టి మంచి వాహనం కూడా వస్తుంది. ఇది కాకుండా ఆరోగ్యపరంగా కొంచెం మిశ్రమంగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళ చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. మకర రాశి వారు కూడా కొంచెం ఆరోగ్యపరంగా చిన్న ఒడిదుడుకులు ఉంటుంటాయి అన్నమాట. సో ఎనీహౌ అక్టోబర్ నెలాఖరు దాటిన తర్వాత మటుకు ఖచ్చితంగా మకర రాశి వారికి బాగుంటుందని చెప్పుకోవాలి. సో ఉద్యోగస్తులకు ఏమైనా కొత్త జాబ్స్ వచ్చే అవకాశం ఉందా? అలాగే వ్యాపారస్తులు కూడా కొత్తవి ఏమైనా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉందా? ఎందుకంటే ఎలానో ఏలినాటి శని ఉంది కాబట్టి ఈ పీరియడ్లో వాళ్ళు అసలు స్టార్ట్ చేసుకోవచ్చు, అలాంటి ఆలోచన చేయొచ్చు. అంటే ఉద్యోగస్తులు సాధారణంగా ఎలాగో వాళ్ళకి స్థానచలనం ఉంది కాబట్టి వాళ్ళు ఉద్యోగ మార్పు ఉంది, అంటే ట్రాన్స్ఫర్ ఉంది, ప్రమోషన్ ఉంది, లేదంటే వేరే కొత్త ఊర్లో జాబ్ చేసుకోవచ్చు. ఉద్యోగంలో నష్టం లేదు, ఎందుకంటే శాలరీ ఇస్తాడు కాబట్టి ప్రాబ్లం లేదు. వ్యాపారస్తులు అలా కాదు, ఎందుకంటే మీ పెట్టుబడి చాలా ఇంపార్టెంట్. పెట్టుబడి తగ్గ డబ్బు రాకపోతే, ఎందుకంటే పెట్టుబడి ఆల్రెడీ మీరు అంతా ఓన్ ఉండదు, లోనే తీసుకోవాలి, ఎవరి దగ్గర అప్పు చేయాలి. ఆల్రెడీ అక్కడ ఇంట్రెస్ట్ కట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ కట్టడం చాలా కష్టం. అప్పులు వాళ్ళ బెడద పెరిగిపోద్ది కాబట్టి వ్యాపారస్తులకు ఇది సరైన సమయం కాదండి వ్యాపారం చేయడానికి. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్కి గురుబలం వస్తుంది కాబట్టి
ఇంకా ఆ ఏప్రిల్ నుంచి ఆ ఏప్రిల్ దాకా ఇంకా 1 ఇయర్ ఏలినాటి శని ఉంటాడు కాబట్టి ఒక ఏడాది లాస్ట్లో ఏలినాటి శని ఉన్నా కూడా తప్పకుండా మేలు చేస్తాడు కాబట్టి నష్టమేం లేదు. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ తర్వాత వ్యాపారస్తుల మటుకు కొత్త వ్యాపారం కానీ ఎక్స్పాన్షన్ కానీ చేసుకుంటే మంచిది. ఆ టైం నుంచి కొంచెం క్రెడిట్స్ ఎక్కువ ఇచ్చినా కూడా పర్లేదు. అప్పటి నుంచి అప్పులు వాళ్ళ బెడద తప్పుతుంది, కొత్త అప్పులు చేయగలదు, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి అవన్నీ కూడా. అందుకని నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ నుంచి మటుకు వ్యాపారస్తులకు బాగుంటుంది. అంటే మరింత శుభ ఫలితాలను పొందేందుకు ఇటువంటి పరిహారాలను వీళ్ళు పాటించాలి. ఇప్పుడు సేమ్ వీరు కూడా అంతే అండి. మకర రాశి వారు కూడా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వీలైతే కనుక ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకోవడం, అలాగే ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. ఇంకా ఉధృతంగా ఉంది శని అనిపిస్తే మటు ఖచ్చితంగా శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు కేజింపో దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. గురుగారు, ఈ అక్టోబర్ మాసం మకర రాశి వారి రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వాహనం, వివాహం, గృహం, సంతానం వీటన్నిటిలో కూడా మీకు ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు.